అక్కడ మజాగా ఉంది మసాజ్ రాజకీయం. రాజమహేంద్రవరంలో స్పా సెంటర్ల రాజకీయం రంజుగా మారింది. మాజీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య స్పా సెంటర్లపై సవాళ్ల రాజకీయం నడుస్తోంది. రాజమండ్రిలో బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు వ్యభిచార గుహాలుగా మారుతున్నాయా? పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయా? దొరికినా భయపడకుండా నిర్వాహకులు మరొక చోట షట్టర్ తెరుస్తున్నారా? దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా? స్పా సెంటర్ల వెనుక అసలు లోకుటేంటి? ఒకసారి చూద్దాం పదండి. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రిలో విష సంస్కృతి రాజ్యమేలుతోందంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్ హాట్ కామెంట్స్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిని కూటమి ప్రభుత్వం వ్యభిచార గృహాల అడ్డాగా మార్చేస్తోందని మాజీ ఎంపీ చేసిన ఆరోపణలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మెట్రో సిటీస్ విష సంస్కృతి సాంస్కృతిక రాజమండ్రిలోనూ పెరిగిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బయట బోర్డులేమో బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు, లోపల నడిచేది మాత్రం వ్యభిచార గృహాలని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొద్ది కాలంగా రాజమండ్రిలో బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రాజమండ్రిలో షట్టర్లు ఎత్తేస్తున్నారు. రాజమండ్రి నగరంలో 50 డివిజన్లుంటే ఒక్కో డివిజన్లో 2 నుంచి 4 వరకు స్పా సెంటర్లున్నాయి. దానవైపేట, ప్రకాష్ నగర్, జేఎన్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, తిలక్ రోడ్ ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. అందమైన యువతులను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లతో అనైతిక దందా చేస్తున్నారట కొందరు నిర్వాహకులు. ప్రత్యేకంగా అలంకరించిన గదుల్లో చీకటి వ్యాపారం చేస్తున్నారట. ఒక్కో కస్టమర్ నుంచి 3,000 నుంచి 5,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారట. మసాజ్ సెంటర్ల మజా మరిగిన యువకులు గోదావరి జిల్లాల నలుమూలల నుంచి చెలో రాజమండ్రి అంటున్నారట. కొందరు చోటామోటా నాయకుల అండదండలతోనే ఈ స్పా సెంటర్లు వెలుస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్ సర్కిల్ని ఆహ్వానించి ఆర్భాటంగా స్పా సెంటర్లకు రిబ్బన్ కట్ చేసి మౌత్ పబ్లిసిటీతో యూత్ ను ఆకర్షిస్తున్నారట. రాజమండ్రిలో ఇంత జరుగుతున్నా పోలీసులకు తెలియకుండా ఉంటుందా అన్నదే ప్రశ్న. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్ల నుంచి మామూళ్లు తీసుకుని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని వైసీపీ నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అప్పుడప్పుడు స్పెషల్ పార్టీ పోలీసులు నిర్వహించే దాడుల్లో బయటపడుతోంది ఈ స్పా సెంటర్ల భాగోతం. స్పెషల్ పార్టీ పోలీసులు కేసుల్ని ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తున్నారు. అప్పుడు కూడా నిర్వాహకులను తప్పించి అనామకులను అరెస్ట్ చేసి చూపిస్తున్నారట పోలీసులు. స్పా సెంటర్లకు కొద్ది దూరంలో ఉండి ఎవరొచ్చి వెళుతున్నారో ఒక్క కన్నేసి ఉంచుతారట స్పా సెంటర్ల నిర్వాహకులు. ఇటీవల కాలంలో స్పెషల్ పార్టీ పోలీసులు 50కి పైగా స్పా సెంటర్లపై దాడులు నిర్వహించి పెద్ద సంఖ్యలో విటులను, యువతులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎక్కడా నిర్వాహకులపై కేసులు నమోదు కావడం లేదు. స్పా సెంటర్ల పేరుతో వ్యభిచార గృహాలు నిర్వహించుకోవడానికి ఇళ్లు అద్దెకిస్తున్న యజమానులపై కూడా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ఈ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది. ఒకచోట పట్టుకుంటే మరో పేరు మార్చి మరో చోట ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులేమో స్పా సెంటర్లపై తరచూ దాడులు నిర్వహిస్తున్నామని అంటున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈసారి నిర్వాహకులతో పాటు భవనాలు అద్దెకిస్తున్న వారికి కూడా నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఈ వ్యవహారంలో నేరుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని టార్గెట్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల సహకారంతో రాజమండ్రిలో స్పా సెంటర్లు విచ్చలవిడిగా మారాయని ఆరోపిస్తున్నారు. రాజమండ్రి ప్రతిష్టను దిగజార్చేలా మాజీ ఎంపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భరత్పై ప్రజావాణిలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. మైలేజ్ పెంచుకోవడానికి మార్గాని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. భరత్ మాత్రం కూటమి పాలనలో రాజమండ్రిలో అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో రాజమండ్రి స్పా సెంటర్లపై రాజకీయం మజా మరో మసాజ్ అన్న రేంజ్లో ఉంది.